Welcome to 9 TV News. తిరుపతి జిల్లా సూళ్లూరుపేట రెవెన్యూ డివిజనల్ కార్యాలయంలో శనివారం జరిగిన ఏసీబీ దాడులు సంచలనం సృష్టించాయి. నూతన ఆర్డీఓ ఇన్ఛార్జ్ బాధ్యతలు స్వీకరించిన రెండవ రోజే ఈ దాడులు జరగడం విశేషం. ఏసీబీ అధికారులు కార్యాలయంలోని పలు ఫైళ్లను, రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. దాడుల సమయంలో రైతు వద్ద అడంగల్లో పేరు మార్చేందుకు భారీ మొత్తంలో నగదు తీసుకుంటూ జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్ హేమంత్ సిరాజ్ పట్టుబడ్డారు. ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది మరియు అధికారుల అవినీతిపై ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. సంతవేలూరు వరదేపల్లి మండలం సంతవేలూరుకు చెందిన హరినాథ్ అనే ఆయనకి 99 సెంట్ల స్థలం ఉంది. ఆ స్థలం ఆయన ఫోర్ ఫాదర్స్ నుంచి వచ్చింది. దాంట్ని అమ్మడానికి వాళ్ళు ట్రై చేసినప్పుడు 66 సెంట్ల స్థలము పోరంబోక్ స్థలంగా చూపించారంట. అందుకని దానికోసం ఆయన అప్లికేషన్ పెట్టుకున్నాడు. పీజీఆర్ఎస్లో పెట్టుకున్నాడు. అక్కడ నుంచి ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళింది. అక్కడ నుంచి ఆర్డీఓ గారి ఆఫీస్కి వచ్చింది. వచ్చిన తర్వాత ఆర్డీఓ ఆఫీస్లో పనిచేస్తున్న సిరాజ్ అనే సీనియర్ అసిస్టెంట్, అట్లాగే సిసి గారు హేమంత్ అనే వ్యక్తులు వాళ్ళని 70,000 అడిగారంట. అది ఇవ్వడం ఇష్టం లేక రిక్వెస్ట్ చేసుకుంటే లాస్ట్కి 40,000 ఒప్పుకున్నారు. అది కూడా ఇవ్వడం ఇష్టం లేక, అంటే లంచంగా అడిగారు వాళ్ళు. ఆ లంచంగా అడిగిన డబ్బు ఇవ్వడం ఇష్టం లేక మాకు కంప్లైంట్ ఇస్తే ఈరోజు మేము సిరాజ్ అనే సీనియర్ అసిస్టెంట్ ఒక మెకానిక్కి పంపించాడు డబ్బులు తీసుకోమని చెప్పి. మెకానిక్ని పంపిస్తున్నాను, ఆయనకి ఇవ్వని చెప్పి కంప్లైంట్కి చెప్తే కంప్లైంట్ మెకానిక్ ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాము. మొత్తం ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపిస్తాము. ఫర్దర్ కోర్స్ ఆఫ్ యాక్షన్ కోర్టులో సబ్మిట్ చేస్తాము. ఇందులో 40,000 అండి. తప్పకుండా యాక్షన్ తీసుకుంటాము. ముందుగా 1064 అని మా హెడ్ ఆఫీస్ నెంబరు, అది టోల్ ఫ్రీ నెంబరు. సో దానికి ఫోన్ చేసి మీరు చెప్పొచ్చును. అలాగే తిరుపతి ఏసీబీ అధికారులు మేమందరం తిరుపతి నుంచి వచ్చాం కాబట్టి మా ఫోన్ నెంబర్స్ 9440444130, అలాగే 190, ఇంకా నెంబర్స్ ఉన్నాయి, మీకు అన్నీ ఇస్తాము. ఈ నెంబర్స్లో దేనికైనా సరే ఫోన్ చేస్తే, ఫోన్ చేసినప్పుడు కొంత ఎవిడెన్స్తో సహా మా దగ్గరికి వస్తే మేము మిగిలిన ఎవిడెన్స్ అన్ని కలెక్ట్ చేసుకొని కోర్టులను ప్రవేశపెట్టి ఎవరైతే తప్పు చేస్తారో వారికి శిక్ష పడేటట్లుగా చేయడానికి మా వంతు కృషి మేము చేస్తాం. ఈ ట్రాప్లోని ప్రసాద్ రెడ్డి గారు అని అనంతపురం డిఎస్పీ గారు, తర్వాత తిరుపతి నుంచి 4 ఇన్స్పెక్టర్స్ మా స్టాఫ్ అందరం వచ్చాము.